తెలంగాణలో జనగణనతో పాటు అందులో భాగంగానే కులగణన చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జనగణన జరుగుతుండగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఇది 8వసారి. జనగణన ప్రక్రియ మొదలయ్యాక 16వసారి సెన్సెక్స్ ప్రక్రియను చేపట్టనున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారిగా జనగణనతో పాటే కులగణన చేయనున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జనగణన చేపట్టడం ఇదే తొలిసారి. ఇందుకోసం రాష్ట్రంలో ఏరియా మ్యాపింగ్ను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్, 2027 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు కుటుంబ సర్వే నిర్వహించనున్నారు. జనాభా లెక్కలు ప్రారంభించిన నాటి నుంచి ఈ తేదీలనే ఫాలో అవుతున్నారు. దేశంలో అత్యధికంగా భౌగోళిక మార్పులు జరిగింది తెలంగాణలోనేనని జనాభా లెక్కలు అధికారులు గుర్తించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇప్పటి వరకు ఏదో రకమైన భౌగోళిక మార్పులు జరుగుతున్నాయని గుర్తించారు. కొత్త మండలం ఏర్పాటు, మండలం పేరు మార్పు, కొత్త మున్సిపాలిటీ, కొత్త జిల్లా, కొత్త గ్రామ పంచాయతీ, సరిహద్దులు మార్చడం, మున్సిపాలిటీల్లో కొత్త గ్రామాల విలీనం తదితర వాటితో అత్యధిక భౌగోళిక మార్పులు ఇక్కడే జరిగాయని అధికారులు గుర్తించారు. ఇలా మార్పులు చేయడానికి ఈ నెల 30 వరకే గడువు విధించారు. ఈ తేదీ వరకు మార్పులు చేయాలని జనాభా లెక్కల విభాగం రాష్ట్ర అధికారులు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నెలాఖరు నుంచి ఇకపై రాష్ట్రంలో కొత్త మున్సిపాలిటీలు, మండలాలు, జిల్లాలు ఏర్పాటు చేయడానికి వీల్లేదు. ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేసినా వాటి ప్రకారం కాకుండా జూన్ 30 నాటికి ఉండే వాటి ప్రకారమే జనాభా లెక్కలను చేస్తారు. జనాభా లెక్కల్లో సర్వే చేసే సమయంలో దేశంలో ఉండే పౌరులందరి వివరాలను సేకరిస్తారు. దేశంలో ఉండే విదేశీయుల వివరాలను కూడా సేకరిస్తారు. అయితే ఇది జనాభా గణన వివరాల సేకరణ అని, సిటిజన్స్ వివరాల సేకరణ కాదనే విషయాన్ని జనాభా లెక్కల అధికారులు గుర్తు చేస్తున్నారు. జనాభా లెక్కల ద్వారా సేకరించిన వ్యక్తిగత వివరాలను ఎవరికీ అందించరు. జనాభా విభాగం వద్ద మాత్రమే ఉంటాయి. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన వ్యక్తిగత వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరు. గతంలో జనాభా గణన వివరాలను కేవలం ఆఫ్లైన్ ద్వారా మాత్రమే చేయగా ఈసారి ఆఫ్లైన్, ఆన్లైన్ విధానంలో చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ కూడా రూపొందించినట్టు సమాచారం. ఈ యాప్ ద్వారా వివరాలను సేకరించనున్నారు. దీని ద్వారా వివరాలను విశ్లేషించడం, తుది డేటాను ప్రకటించడానికి ఎక్కువ సమయం పట్టదని అంచనా వేస్తున్నారు. మొబైల్ ఆపరేటింగ్ చేయలేని వారు మాత్రం ఆఫ్లైన్ ద్వారా సేకరించేందుకు అనుమతిస్తారు. జిల్లా కలెక్టర్, మండల రెవెన్యూ అధికారి, మున్సిపల్ కమిషనర్లు ఈ జనాభా గణనలో క్షేత్రస్థాయిలో కీలక అధికారులుగా ఉంటారు. జనాభా లెక్కలు జరిగే సమయంలో కలెక్టర్ సహా దీనికి సంబంధించిన అధికారులను బదిలీ చేయడానికి వీల్లేదు. ఆ సమయంలో ఒకవేళ బదిలీ చేయాల్సి వస్తే జనాభా లెక్కల విభాగం అధికారులు ప్రత్యేక అనుమతి తీసుకుని చేయాల్సి ఉంటుంది. అన్ని స్థాయిల్లో అధికారులకు శిక్షణ ఇస్తారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు.